హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగుటెక్మేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ని అయితే అన్బాక్సింగ్ చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది మనకి ఫ్రిడ్జ్ యొక్క అవుట్ సైడ్ బాక్స్. ఇక్కడ మనం చూసుకుంటే దీని యొక్క మోడల్ నేమ్ అలాగే డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి రైట్ సైడ్ చూసుకుంటే దీని యొక్క ప్రైస్ అయితే ఉంది, 35,000 అయితే ఉంది. కానీ మనకి ఫ్లిప్కార్ట్లో 26,290 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఇంకా ఆన్లైన్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేయగా మీకు ప్రైస్ అనేది ఇంకా డ్రాప్ అవ్వచ్చు. బాక్స్ ఓపెన్ చేసాక ఫ్రిడ్జ్ అనేది లుక్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఇది కన్వర్టిబుల్ మోడల్. మనం ఆన్లైన్లో ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసిన తర్వాత 4 డేస్లో డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన వెంటనే మనకి ఇన్స్టాలేషన్ పర్సన్ 1 డేలో ఫోన్ చేసి మనకి ఈ ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ ఫ్రిడ్జ్ కెపాసిటీ వచ్చేసి మనకి 253 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ హైట్ చూసుకుంటే 154.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే అల్యూమినియంతో మొత్తం ఫ్రిడ్జ్ అనేది మొత్తం క్లోజ్డ్గా కన్సీల్డ్ అయిపోయి ఉంటుంది. కింద చూసుకుంటే మనకు ఒక కంప్రెసర్ అలాగే ఒక వాటర్ కలెక్టర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అంతే, మొత్తం మిగతాదంతా క్లోజింగ్ అయిపోయి ఉంటుంది. ఫ్రిడ్జ్ యొక్క కలర్ వచ్చేసి ఎలిగాంట్ ఐనాక్స్ అనే మోడల్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఫ్రిడ్జ్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక కంట్రోల్ ప్యానల్ ఉంది. మన కంట్రోల్ ప్యానల్లోనే మొత్తం ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ అనమాట. మనకి డబుల్ డోర్స్లో, త్రిబుల్ డోర్స్లో మనకి 3 స్టారే మ్యాక్సిమం రేటింగ్, 4 స్టార్ 5 స్టార్ అనేది ఉండదు. అలాగే ఇయర్కి మనకి ఈ ఫ్రిడ్జ్ అనేది 195 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఫ్రిడ్జ్ యొక్క గ్రాస్ వాల్యూమ్ చూసుకుంటే మనకి 253 లీటర్స్ అయితే ఉంటుంది. అలాగే స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి అవైలబుల్గా 234 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ యొక్క వారంటీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 10 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది కంప్రెసర్ మీద. అలాగే మనకి 1 ఇయర్ హోల్ ప్రోడక్ట్ మీద అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది హోమ్ ఇన్వర్టర్ మీద అయితే ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ వచ్చేసి 2 CFL బల్బ్స్ కన్నా తక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇది స్టెబిలైజర్ లేకుండా కూడా వర్క్ అవుతుంది. కింద చూసుకుంటే మనకి 21 ఇయర్స్ ఆఫ్ రిలయబిలిటీ టెస్టెడ్ బై వీడియో అని అయితే మెన్షన్ చేశారు. దీని యొక్క వారంటీ మనకి ఆన్ సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆన్ సైట్ అంటే మనకి ఏదైనా రిపేర్ నోటీస్ చేయగానే వాళ్ళకి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ వాళ్ళు సర్వీస్ మ్యాన్ వచ్చి మన హోమ్కి వచ్చి మొత్తం రిపేర్ చేసి అయితే వెళ్తారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి కన్వర్టబుల్ ఫ్రీజర్ అయితే రాసింది. అంటే మనం ఫ్రీజర్ని నార్మల్గా కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క ఇన్సైడ్ చూద్దాం. టాప్ డోర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. టాప్ డోర్లో మనకి ఎటువంటి LED లైట్ అనేది ప్రొవైడ్ చేయరు మోస్ట్ ఆఫ్ ది ఫ్రిడ్జెస్లో వచ్చేసి. టాప్ డోర్ వచ్చేసి డీ ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కన్వర్టబుల్ ఫ్రీజర్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే డీ ఫ్రిడ్జ్ని నార్మల్ ఫ్రిడ్జ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి మూవబుల్ ఐస్ మేకర్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఇలా ట్విస్ట్ చేయగానే ఐస్ క్యూబ్స్ అనేది కింద దాంట్లో పడిపోతాయి. స్పేస్ అనేది మనకి చాలా ఎక్కువైతే ఉంటుంది. కూలింగ్ ఎయిర్ అనేది బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది ఇందులో. ఫ్రిడ్జ్ యొక్క డోర్ చూసుకుంటే మనకి 2 సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం చిన్న చిన్న బాటిల్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ డోర్ చూద్దాం. బాటమ్ డోర్ వచ్చేసి మనకి నార్మల్ ఫ్రీజర్ అనమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది లుక్ అనేది. స్పేస్ అయితే చాలా ఉంటుంది. ఇందులో మనకి LED అయితే ప్రొవైడ్ చేస్తారు, వైట్ LED. ఇక్కడ టాప్లో చూసుకుంటే ఫ్రెష్ రూమ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఎక్కువ కూలింగ్ కావాలంటే ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు మిల్క్ ప్యాకెట్స్ లాంటివి. అలాగే మనకి సెల్ఫ్స్ వచ్చేసి ఈజీగా అయితే స్లైడింగ్ అయితే అవుతాయి. మనం సైజ్ బట్టి మనం ఈజీగా అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. కింద కావాలంటే కింద, పైన కావాలంటే పైన. కింద చూసుకుంటే మనకి ఒక బిగ్ బాక్స్ అని అయితే ఉంది. కూరగాయలన్నీ మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. పైన మనకి మాయిశ్చర్ ఫ్రెష్ జోన్ అని అయితే ఉంది. అంటే లోనికి మనకి ఎటువంటి మాయిశ్చర్ అనేది వెళ్ళదు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి బ్యాడ్ స్మెల్ ఎప్పటికప్పుడు రిమూవ్ అయిపోతుంది.
ఇక్కడ సెల్ఫ్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. అప్ టు 175 kgs వెయిట్ వరకు అయితే ఇవి తట్టుకుంటాయి అన్నమాట. మనం సైడ్ సెల్ఫ్స్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సైడ్ చూసుకుంటే మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్స్ అలాగే మోడల్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ డోర్కి చూసుకుంటే 3 సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మనం పైన టాల్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. కింద 2 ఎగ్ ట్రేస్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 16 ఎగ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కింద వచ్చి సాల్ట్ బాటిల్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్స్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అకార్డింగ్ టు బాటిల్ సైజెస్ బట్టి. దీని యొక్క టెంపరేచర్ కంట్రోలింగ్ అంతా మనకి ఫ్రంట్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని కంట్రోలింగ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కంట్రోలింగ్ చూసుకుంటే మనకి 2 కంట్రోలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ అంతా మనకి నార్మల్ ఫ్రిడ్జ్కి సంబంధించింది, అంటే బాటమ్ డోర్కి సంబంధించింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డీ ఫ్రిడ్జ్కి సంబంధించింది, అంటే టాప్ డోర్ యొక్క టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నార్మల్ ఫ్రిడ్జ్ యొక్క కన్వర్టర్ చేంజ్ చేయాలంటే కింద ఫ్రిడ్జ్ అనే బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఒక సౌండ్తో పాటు మనకి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి 7 degreesలో ఉంటే కూలింగ్ తక్కువ ఉన్నట్టు, అలాగే 1 ఉంటే కూలింగ్ ఎక్కువ ఉన్నట్టు మనం ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రీజర్ మీద క్లిక్ చేయగానే మనకి డీ ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. 15 ఉంటే -15 ఉంటే కొంచెం తక్కువ ఉన్నట్టు, అలాగే -23 ఉంటే బాగా ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఫాస్ట్ కూలింగ్ మోడ్ కావాలంటే ఫ్రీజర్ అనే దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 3 seconds పాటు మనకు ఒక లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు మనకి ఇది ఫాస్ట్ కూలింగ్ మోడ్లో అయితే ఉంది. డీ ఫ్రిడ్జ్లో ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కూలింగ్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్స్కి అప్పుడు ఈ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా నార్మల్ మోడ్ కూడా అంతే. నార్మల్ ఫ్రిడ్జ్ ఏదైనా మనకి ఫాస్ట్ కూలింగ్ కావాలంటే ఆ బటన్ మీద 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి లైట్ అయితే వెలుగుతుంది. అప్పుడు మనకి ఫాస్ట్ కూలింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. సేమ్ మళ్ళీ 3 seconds పాటు పట్టుకుంటే మళ్ళీ నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కన్వర్టబుల్ ఫ్రీజర్ కింద ఎలా మార్చాలో చూద్దాం. ఇప్పుడు మధ్యలో బటన్ ఫ్రీజర్ అనే బటన్ ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి మధ్యలో ఒక లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు మనకి డీ ఫ్రిడ్జ్ అనేది నార్మల్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ వచ్చేసి 3 degreesలో ఇప్పుడు ఆపరేట్ అవుతుంది. ఈ విధంగా మనం డీ ఫ్రిడ్జ్ని నార్మల్ ఫ్రిడ్జ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల కొంచెం పవర్ సేవింగ్ అయితే ఉంటుంది. డీ ఫ్రిడ్జ్లో మనం ఏమి యూజ్ చేయలేనప్పుడు ఇలాగ నార్మల్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ ఫ్రిడ్జ్లో మనకి స్టోరేజ్ చాలకపోయినా ఇలా డీ ఫ్రిడ్జ్ని కూడా నార్మల్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. స్పేస్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఇదండి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రిడ్జ్ గురించి. అలాగే మనకి ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి సైడ్స్లో హీటింగ్ అయితే ఉంటుంది. ఆ హీటింగ్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మాయిశ్చర్ని రెడ్యూస్ చేసినప్పుడు ఈ విధంగా హీటింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ ఫ్రిడ్జ్ ఫ్లిప్కార్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని యూజ్ చేసి ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు డబల్ డోర్లో కన్వర్టబుల్ మోడల్లో మంచి బ్రాండ్ ఫ్రిడ్జ్ కావాలనుకుంటే ఈ ఫ్రిడ్జ్ మీకు నెంబర్ 1 చాయిస్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న ఫ్యూచర్స్ చూసుకుంటే మనకి ఇది డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ తోటి అయితే వస్తుంది. అలాగే దీని యొక్క స్టార్ రేటింగ్ వచ్చేసి 3 స్టార్ అనమాట. 195 యూనిట్సే కన్జ్యూమ్ చేస్తుంది, అంటే పవర్ సేవింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇది కన్వర్టబుల్ మోడల్లో మంచి ఫ్రిడ్జ్ అనమాట. అలాగే దీన్ని అవుట్ సైడ్ లుక్ చూసుకుంటే మనకి డిజైన్ కూడా చాలా ప్రీమియం లుక్ తోటి అయితే ఉంటుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇవి ఆలోచించుకుని అయితే పర్చేజ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.